ఎవిడెన్స్ లేదు. మనల్ని మనమే కించపరుచుకొని ఏదో సిండ్రోమ్ అంటారబ్బా, వాళ్ళు చాలా డేంజరస్. మనీ బై చాలా రోజులు లేదు కదా కూర్చొని ఇలా మాట్లాడి వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా కొంచెం గ్యాప్ వచ్చిందనమాట మధ్యలోనే. బట్ ఎందుకు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను సడన్ గా ఇంతకు ముందు అన్ని కూడా అవుట్డోర్ వీడియోస్ మంచి ఎంటర్టైనింగ్ బ్లాగ్స్ చేశాను. ఇప్పుడు కూర్చొని మాట్లాడడానికి రీజన్, ఆ థంబ్నెయిల్లో మీతో కొంచెం మాట్లాడాలని పెట్టడానికి రీజన్ వచ్చేసి ఏం లేదు, నా స్టేట్ ఆఫ్ మైండ్ నాకు ఇప్పుడు ఎలా ఉందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే 2021లో గణేష్ వేరు, 2022లో గణేష్ వేరు, 2023లో గణేష్ వేరు, 4లో వేరు, 5లో వేరు, 6లో కూడా వేరు అనమాట. నా మైండ్ లో కొన్ని ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయో లేకపోతే కొంచెం చేంజెస్ అవుతున్నాయో తెలియదు కరెక్ట్ వర్డ్, బట్ అవుతున్నాయి ఏమో. చాలా మంది రిలేట్ అవ్వచ్చు ఈ వీడియోకి. యాక్చువల్లీ మొన్న ఒక 147K ఫాలోవర్స్ ఉన్న ఒక పేజ్ మనం చేసే ఈ సోలో పాడ్కాస్ట్ వీడియోస్ అన్ని కూడా చాలా బాగుండేవి. ఈ బ్రో ఈ మధ్య ఇవి చేయడం మానేసాడు, ఇప్పుడు అన్ని ఎంటర్టైనింగ్ వీడియోస్ చేస్తున్నాడు అని చెప్పి ఒక స్టోరీ కూడా పెట్టాడు అనమాట. నేను చాలా పర్సనల్ గా చేంజ్ అయిన వీడియోస్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తున్నా చూడండి. ఇట్ మూవ్ మీ టు బి ఆనెస్ట్. నేనేమనుకున్నానంటే ఈ వ్యూస్ వెనకాల పరిగెట్టి ఇలాంటి సోలో పాడ్కాస్ట్ అంత పెద్దగా వ్యూస్ రావు, ఎందుకు ఎవరు పట్టించుకుంటారని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కడు ప్రీచ్ చేస్తున్నాడు ఈ రోజుల్లోనే. రీల్స్ చూస్తే బోల్డ్ మోటివేషన్లు వస్తున్నాయి. ఇలాంటి మనకి పాడ్కాస్ట్ లో చాలా మంది గెస్ట్లు పిలిచేసి చాలా మంచి మోటివేషన్ ఇస్తున్నారు. మనం చెప్పేది ఏముంటుందిలే వాల్యుబుల్ అని చెప్పి అనుకున్నాను నేను. సో కూర్చొని కొంచెం ఆలోచించా. సో నా మైండ్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను. దీనికోసం నేను ఏ ChatGPT యూజ్ చేయలేదు, ఏ స్క్రిప్టింగ్ రాసుకుని రాలేదు. మీకు తెలుసు ప్రతిదీ ఇక్కడ రాస్టిక్ గా ఉంటుంది. నా మైండ్ లో ఏం జరుగుతుందో అది నోట్తో చెప్పేస్తాను అనమాట, ఆన్ స్క్రీన్ ఆన్ కెమెరా. మనందరం అనుకుంటాం AI చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అని చెప్పి, కానీ ఇలాంటి విషయాల్లో AI ఎటువంటి హెల్ప్ చేయదు. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ పర్సనల్, మన పర్సనల్ హ్యూమన్ బేసిక్ ఎమోషన్స్. AI హెల్ప్ చేయదు స్క్రిప్టింగ్ లోని కానీ ఐడియేషన్ లో కానీ. ఇట్స్ ఆల్ ఇన్ మై మైండ్. ఆ మైండ్లో ఏముందో చెప్తాను. యూట్యూబ్ స్టార్ట్ చేసి అరౌండ్ నేను 5 years అవుతుంది అనమాట. 5 years వచ్చింది కూడా ఈ సెప్టెంబర్తో. ఇప్పటికీ ఐఎమ్ ఫిగరింగ్ ఇట్ అవుట్. ఇప్పటికీ గణేష్ బ్రో మంచిగా బిజినెస్ పెట్టు, యూట్యూబ్ చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నాకు తెలియదు, టోన్స్ మంచిగా నడుస్తుంది. నెక్స్ట్ ఆఫ్లైన్ స్టోర్ ఎక్కడంటే తెలియదు, పెట్టాలని ఉంది కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా నాకు తెలియదు. కానీ లోపల తెలుసు నేను సక్సెస్ అవుతానని చెప్పి నాకు ఆ మొండిదనం ఉంది. కానీ ఎలా అవుతాను, ఎప్పుడు అవుతాను, ఎక్కడ అవుతానో తెలియదు. నేను చాలా గ్రౌండెడ్ అయిపోయాను అనమాట, చాలా హంబుల్ అయిపోయాను కొన్ని ఇన్సిడెన్సెస్ వల్ల. అండ్ ఈ ప్రాసెస్ లో కొన్ని నేర్చుకున్నా. అండ్ ఐ నో ఇలాంటి కైండ్ ఆఫ్ సోలో పాడ్కాస్ట్ మంత్ ఒకటి కూడా రావడం కష్టమే. నేను మంత్ కూడా చేస్తానని చెప్పాను. కానీ పర్సనల్ గా లోపల నేను ఏం నేర్చుకోకుండా, నేనేం ఎక్స్పీరియన్స్ చేయకుండా ప్రతి మంత్ వచ్చి కూర్చొని మాట్లాడలేను కదా. సో ఎప్పుడు చెప్పినట్టు రాసుకుంటాను అనమాట. నా ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా నోట్స్ రాసుకుంటాను నేను. అవన్నీ షార్ట్ అండ్ స్వీట్ గా సమరైజ్ చేసి ఇలాంటి వీడియోస్ చేసి పెడతా. అగైన్ వ్యూస్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ ఇలాంటి చెప్పుకుంటే షేర్ చేసుకుంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట. బికాస్ ఏమో నాలాగా ఆలోచించే వాళ్ళు మీరు కొంతమంది ఉండొచ్చేమో. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయడం మర్చిపోద్దా. థింగ్ నెంబర్ 1, నో వన్ హ్యాస్ ఇట్ ఫిగర్డ్ అవుట్. ఎవరికి ఆడేం చేస్తున్నాడో క్లారిటీ లేదు ఈ ప్రపంచంలో. ఎస్పెషల్లీ మన మెన్కి పక్కనోడితో పోల్చుకొని వాడు ఏం చేస్తున్నాడు, నేను ఎందుకు ఆడ పొజిషన్లో లేదు అని చెప్పి ఆ కంపారిజన్ ఉంటుంది అనమాట. దీన్నే ఏదో సిండ్రోమ్ అంటారబ్బా, ఇంపోస్టర్ సిండ్రోమ్. దీని గురించి సపరేట్గా వీడియో చేస్తా కానీ, మనం తక్కువ పక్కనోడు ఎక్కువ. మనకు తెలుసు వీఆర్ డూయింగ్ బెటర్ అని చెప్పి, కానీ మనమే కించపరుచుకొని పక్కనోడిని ఎప్పుడు లేపేస్తూ ఉంటాం. కానీ ట్రస్ట్ మీ, రియాలిటీలో మీరు చూసే ఆ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఆ యూట్యూబర్స్ కానీ, పెద్ద బిజినెస్ మ్యాన్స్ కానీ ఈ రోజు ఏం చేస్తున్నారో క్లారిటీ ఉండొచ్చు, కానీ రేపు ఏం చేయాలో వాళ్ళకి ఎవరికి క్లారిటీ లేదు. సో నెక్స్ట్ టైం పక్కన వాళ్ళు చూసి వాడు తోపు, వాడిని వాళ్ళు ఆపలేరు, కానీ నువ్వు మాత్రం అక్కడ ఆగిపోయావు అనుకునేటప్పుడు ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీవన్ ఈస్ ఫిగరింగ్ ఇట్ అవుట్ యాజ్ దే గో. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. మీకు మీ వెంటనే పర్పస్ ఏంటో అర్థం కాకపోవచ్చు, మీ డెస్టినీ అంటే మీకు అర్థం కాకపోవచ్చు, మీ గోల్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ స్టెప్ బై స్టెప్ ఫిగర్ అవుట్ చేస్తే, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తే యూ విల్ ఫిగర్ అవుట్ ఆన్ యువర్ ఓన్. ఇది నేను ఫస్ట్ నేర్చుకున్న ఇయర్ లో. సెకండ్ వచ్చేసి వి ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ అదర్స్. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. కాలేజ్ లో జరిగే ఒక ప్రతిసారి జరుగుతుంది, ప్రతి గ్యాంగ్ మధ్యలో జరుగుతుంది అనమాట. బర్త్డే పార్టీస్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆడి బర్త్డే వచ్చింది, ఆడికి మంచి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. కేక్ కటింగ్ కాదు, ఏదో చిన్న గిఫ్ట్, కీచైన్, ఏదో ఒకటి చిన్నదైనా పర్లేదు, చిన్న థాట్ఫుల్నెస్ యాడ్ చేసి మీ వాడిని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఆ ఆలోచనలోనే ఒక చైన్ రియాక్షన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆడ కోసం నేను చేస్తాను, తిరిగి వాడు నా కోసం ఏమైనా చేస్తాడా? నో, వాడు ఆ సిచ్యువేషన్ లో ఉంటే నా కోసం ఇది చేయడు, సో నేను కూడా వాడి కోసం ఇది చేయను. సో లాస్ట్ కి ఆ కేక్ కటింగ్ తప్ప ఏమీ అవ్వదు అనమాట. ఇప్పుడు మీరు అనొచ్చు, బ్రో పక్కనోడు మనకి థాట్ఫుల్నెస్ పెట్టి మన కోసం ఏం చేయడం తెలిసిన తర్వాత మనకెలా బ్రో చేయబుద్ధి వేస్తుంది ఆడ కోసం. ఇప్పుడు మీరు నా దగ్గర నుంచి ఒక మంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్లేదు, వాళ్ళు చేయించినా చేయకపోయినా సరే వాడు నీ బెస్ట్ ఫ్రెండ్ అయితే నువ్వు చేయాల్సిందే అని చెప్పను. చెయ్యదు. టైం వేస్ట్, ఎఫర్ట్ వేస్ట్, డబ్బులు వేస్ట్. ఎప్పుడు ఒకే ఒక ఫార్ములా, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అండ్ దెన్ గివ్ రెస్పెక్ట్. నన్ను అడిగితే మీకు మీ లైఫ్ ఇచ్చింది మీ మమ్మీ డాడీ, వాళ్ళు మిమ్మల్ని చదివిస్తున్నారు, మీ ఇంట్లో మిమ్మల్ని పెట్టి పోషిస్తున్నారు. ప్రతిరోజు ఏమవుతున్నావు, ఏం చేస్తున్నావు, చదువుతున్నావో లేదో, ఒంట్లో బాగుందో లేదో చెక్ చేస్తున్నారు. ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయండి, ఏమైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇవ్వండి తిరిగి. కానీ దారికి పోయే గొట్టంగాడిని సంఘం తగిలించుకొని తిరగదు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా
ఏంటి థర్డ్ థింగ్ నేనే నేర్చుకున్నానంటే మనీ బైస్ ఫ్రీడమ్. ఈక్వేషన్ చాలా సింపుల్. నేను మొన్న ట్రిప్ వేద్దాం అనుకున్నాను అనమాట. డ్యూ టు సమ్ ఈ జనవరి టైంలోనే కమిట్మెంట్స్ వల్ల వెళ్ళైపోయాను. జనవరి సేల్ టోన్స్ నడుస్తుంది, ఇంటికి వెళ్ళాలి. కానీ నాకు ఆ టైంలో ఎక్కడికైనా వెళ్ళాలి, ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలని చెప్పి దుబాయ్లో వేసా. కానీ దుబాయ్లో నాకు వచ్చిన ఒక ఏకైక లెర్నింగ్ ఏంటంటే మనీ బైస్ ఫ్రీడమ్. డబ్బులు ఉన్నాయి అనుకోండి, నేను వెళ్ళి దుబాయ్లో కూడా ఆఫీస్ పెట్టొచ్చు, సిస్టమ్స్ని ఆటోమేట్ చేయొచ్చు, మంచి మంచి టాలెంట్ హైర్ చేసుకోవచ్చు, పెద్ద పెద్ద క్రూని మెయింటైన్ చేసుకోవచ్చు, ఈ ఆఫీస్ కన్నా ఇంకా పెద్ద ఆఫీస్ కట్టొచ్చు. కానీ వర్స్ట్ ఏంటంటే మనం ఒక ఇన్విజిబుల్ లిమిట్ పెట్టేసుకుంటాం. ఇవన్నీ మనకి ఎందుకులే, మనకి ప్రెసెంట్ ఆ సాటిస్ఫాక్షన్, ఆ టెంపరీ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. మనకి ప్రెసెంట్ ఆ పీస్ ఇంపార్టెంట్. నేను ఏం చెప్పాను, మనీ బైస్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్ కమ్స్ విత్ కాస్ట్. ఫ్రీడమ్ కమ్స్ విత్ సాక్రిఫైస్. మనీ అనేది ఒక మీడియం మాత్రమే, కానీ వితౌట్ సాక్రిఫైస్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫ్రీడమ్. మీకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సిందే. అండ్ మీకోసం మీ ఫ్రీడమ్ని ఎవరు కొనుక్కోరు, మీ ఫ్రీడమ్ని మీరే కొనుక్కోవాలి మీ సొంత డబ్బులతో. ఆ డబ్బులు లేకపోతే ఈ రూల్స్, రెగ్యులేషన్స్, ఎమోషన్స్ వీటన్నిటికీ కట్టు బానిసే బతకాల్సిందే. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను చాలా ఇయర్స్ నుంచి నేర్చుకుంటూ వచ్చాను అనమాట. కాన్ఫిడెన్స్ ఈజ్ బిల్ట్ ఆన్ ఎవిడెన్స్. నా లైఫ్ ఒక ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కి. మనందరికీ టేస్ట్ తెలియదు ఇప్పటిదాకా, తినే టేస్ట్ కాదు, సక్సెస్ టేస్ట్. మీ ఓన్ గా మీరు డబ్బులు సంపాదించడం, మీరు స్క్రాచ్ నుంచి ఒకటి బిల్డ్ చేయడం, మీరు పెట్టిన ఎఫర్ట్ కి రిజల్ట్ రావడం, ఈ టేస్ట్ చాలా మంది మనం టేస్ట్ చేయలేదు మన లైఫ్ లో ఇప్పటిదాకా. ఎవిడెన్స్ లేదు. ఒక్కసారి ఎవిడెన్స్ వచ్చిందంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా బిల్డ్ అయిపోతుంది. మనీలో సేమ్ రూల్ అప్లైస్. 10,000 మీ స్వయాన మీరు కానీ సంపాదిస్తే ₹1,00,000 సంపాదించడం చాలా ఈజీ. కానీ 1,00,000 రావాలంటే ఫస్ట్ ఈ 10,000 ఎలా సంపాదించాలో తెలిస్తే ఆ ఎవిడెన్స్ ఉంటే మాత్రం కాన్ఫిడెన్స్ ఇట్టే వచ్చేస్తుంది అండ్ యూ కెన్ బై యువర్ ఫ్రీడమ్. అండ్ ఈ వీడియో మీకు ఒక్కసారి చూస్తే అర్థం కాదు, మళ్ళీ చూస్తూ ఉండాలన్నమాట. అండ్ లైక్ చేసి పెట్టుకుని దానికోసం, బికాస్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్లో మీకు రిలేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ లెసన్ నేను మొన్న ఒక షార్ట్ కూడా చేశాను అనమాట. ట్రాజెడీ, ఒక లైఫ్లో ట్రాజెడీ ఉంటేనే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ కకూన్. చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అది, ఉండబుద్ధి కాదు, అడాప్ట్ చేసుకోలేం కొత్త ఎన్విరాన్మెంట్. లిటరలీ ఏం చేస్తున్నాం మనకే క్లారిటీ ఉండదు అనమాట. అండ్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్. అన్ఎక్స్పెక్టెడ్ ట్రాజడీ కానీ హిట్ అయిన తర్వాత యూ విల్ డూ ఎనీథింగ్ దట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ టు సర్వైవ్. సక్సెస్ పక్కన పెట్టేసండి, కానీ సర్వైవ్ అవ్వడానికి మనం ఆలోచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ AI వల్ల సడన్ గా మీ జాబ్ పోతే వాట్ విల్ యూ డూ? వెంటనే యూ విల్ ఫైండ్ యువర్ ప్యాషన్, కుకింగ్ అనో, వీడియో షూట్స్ అనో, ఏదో. అండ్ ఆ ప్యాషన్ మీరు కానీ నెక్స్ట్ లెవెల్ అయితే అప్పుడు యూ విల్ అప్రిషియేట్ ద ఫెయిల్యూర్. సో మన అందరి లైఫ్ లో ట్రాజెడీస్ ఉండాలని కోరుకుంటున్నాను నేను. ట్రూ. లేకపోతే మనం ఎవరం బాగుపడం. మన పేరెంట్స్ చెప్పినా, మన గర్ల్ ఫ్రెండ్ చెప్పినా, మన ఫ్రెండ్స్ చెప్పినా మనం వినం. మనకి ఎక్కడో హిట్ అవ్వాలి, లోపల ఎక్కడో హిట్ అవ్వాలి. అప్పుడు దెన్ పరిగెడతాం, ఎవరికి అందకుండా పరిగెడతాం. ఆపడం కాదు కదా, టచ్ కూడా చేయలేడు ఆవిడ మమ్మల్ని. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా సక్సెస్ అని చెప్పి. కానీ దట్ సో కాల్డ్ సక్సెస్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఆ టైం మీలో ఉన్న ప్రతి దాన్ని టెస్ట్ చేస్తాం. మనం చాలా స్టార్ట్ చేస్తాం, కానీ దేనిలో కూడా రిజల్ట్ చూడడం, మధ్యలో వదిలేస్తాం. అక్కడ చాలా మంది తప్పు చేస్తారు. టెస్ట్ ఫెయిల్ అయినట్టే. యూ హ్యావ్ టు కీప్ రన్నింగ్. దానికోసం మీకు కావాల్సిన మోటివేషన్ కాదు, డిసిప్లిన్ టేక్స్ యూ లాంగ్ వే. నెక్స్ట్ వన్ వచ్చేసి మోస్ట్ పీపుల్ ఆర్ డమ్. అందరూ ముద్దులే. వాడికి ఎన్ని కోట్లు ఉన్నా సరే బుర్ర తక్కువ పనులు చాలా చేసి ఉంటాడు వాడు. ఇవన్నీ ఏంటంటే మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచుతాయి. ఈ స్టేటస్ సింబల్స్ అన్ని ఉంటాయి కదా, కార్స్, బిల్డింగ్స్, ఇవన్నీ చూసి వాడు ఏదో తోపు అనుకుంటాం. చాలా బుర్ర తక్కువ పనులు చేసి ఉంటాడు వాడు. బట్ కొంతమంది ఉంటారు, వాడికి తెలుసు నేను డంబ్ అని చెప్పి, అందుకని వాడు చాలా డిసిప్లిన్గా ఉంటాడు. వాళ్ళు చాలా డేంజరస్. దోస్ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. ఈ డిఫరెన్స్ మీకు అర్థం కావడానికి కొంచెం టైం పట్టొచ్చు. డమ్ పీపుల్ విత్ డిసిప్లైన్ ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతమంది డమ్ పీపుల్ చూసిన తర్వాత మనం కూడా డమ్ పీపుల్ గానే మారుతాం. బికాస్ మనకు అర్థమైపోతుంది. మీకు చెప్పిన తర్వాత కొంతమంది మీరు బియాండ్ ద మాస్ చూడడం ట్రై చేస్తారు. దాన్ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకోవాలి, కానీ వాళ్ళ మారిపోకూడదు. బట్ ఏం చేస్తాం? ఇట్స్ యువర్ ఎన్విరాన్మెంట్. మీరు ఎన్విరాన్మెంట్ ని చేంజ్ చేసుకోవాలి. యూ విల్ బికమ్ యువర్ ఎన్విరాన్మెంట్. నేను గత 3 years నుంచి మన ఛానల్లో చాలా చెప్తున్నా ఎన్విరాన్మెంట్ గురించి. మనుషులు పక్కన పెట్టేసండి, మీరు ఉండే సరౌండింగ్స్ కానీ క్లీన్ గా లేకపోతే మీ మైండ్ మంచిగా ఆలోచించలేదు. మీరు సింగిల్గా ఉన్నా పర్లేదు, కానీ 10 మంది ఎదవలతో మాత్రం ఉండొద్దు. డిప్రెషన్కి వెళ్ళిపోండి, సింగిల్గా ఉండి పర్లేదు, చాలా బెటర్ అది. కానీ 10 మందితో ఉండి బ్యాడ్ హ్యాబిట్స్ పెంచుకొని లైఫ్ని షెడ్కి పంపించడం మాత్రం చేసుకో. అండ్ ఇది మనకు కూడా తెలియదు, మనం స్లోగా చేంజెస్ చూస్తూ ఉంటాం అనమాట. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేయండి. నెక్స్ట్ నేను ఒకడు వచ్చి నాకు చెప్పాల్సింది ఇది, ఎందుకంటే ఇది నాకు అవసరం. కన్సిస్టెన్సీ బీట్స్ టాలెంట్. ఇప్పుడు ఎంత మంచి సెటప్ ఉంది, మంచి వీడియోస్ పెడుతున్నాను, ఎడిట్స్ బాగుంటాయి, ఇవన్నీ టాలెంట్. కానీ కన్సిస్టెన్సీ ఎక్కడ? మన ఛానల్లో మీరు ఇంతకుముందు రోజుకు వీడియో వచ్చేది, ఇప్పుడు వీక్ ఒక వీడియో కూడా రావట్లేదు. ఓకే, 2 weeks వీడియో వస్తుంది. కన్సిస్టెన్సీ లేదనమాట. సో
రీసెంట్గా తెలుసుకున్నది. ఆల్వేస్ కన్సిస్టెన్సీ బీట్స్ టాలెంట్. ఎవడంత స్టైలిష్గా ఉన్నాడు అని కాదు ఈ స్పేస్లో, ఎవడు కన్సిస్టెంట్గా ఉన్నాడు అని. మీ ఫేస్ 10 మందికి 10 సార్లు కనిపిస్తే మాత్రం మీరే హీరో, మీరు ఎంత యావరేజ్గా ఉన్నా సరే. కంటెంట్ క్రియేషన్ స్పేస్ గురించి మాట్లాడుతున్నాను. బట్ మీ స్పేస్లో కూడా ఈ ఈక్వేషన్ వర్తిస్తుంది అనమాట. కన్సిస్టెంట్గా ఉండండి, రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. టాలెంట్ నమ్ముకోవద్దు. అండ్ లాస్ట్ వన్, బోర్ కొట్టించిన ఎక్కువ. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంది మర్చిపోతాం. ఇది నీ లైఫ్, నీ రెస్పాన్సిబిలిటీ. నిన్ను కాపాడడానికి ఎవడు రాడు, నీ బెస్ట్ ఫ్రెండ్ రాడు, నీ గర్ల్ ఫ్రెండ్ రాదు, కొన్నిసార్లు మన పేరెంట్స్ కూడా రారు. బికాస్ మనకే హెల్ప్ అడగబుద్దేది కదా. కొంతమంది మెన్, నాకు తెలియదు, మనం ఆ క్లాస్ కాదు, బట్ మన ఫోన్ కొనమని మనం అడగం, నాకు బండి కొనండి అని చెప్పి మనం అడగం. మన డబ్బులతో మనమే సంపాదించుకోవాలనుకుంటాం. ఆ మైండ్ సెట్ డబుల్ ఎడ్జ్ స్వార్డ్ లాంటిది అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు మంచిగా స్పెండ్ చేయండి. మంచిగా అంటే ఫైనాన్షియల్ గా కొంచెం బడ్జెటింగ్ అది వేసుకొని స్పెండ్ చేయండి మంత్లీ. హెల్త్ ప్రాపర్ గా చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్ అది. అండ్ ఎట్ ఎనీ కాస్ట్ మీ పీస్ ఆఫ్ మైండ్ మీరు కాపాడుకోండి. మెంటల్ గా స్ట్రాంగ్ అయిపోండి. చెయ్యి చాచే రోజు మనకి ఎప్పుడు రాకూడదని చెప్పి మనం చాలా సార్లు అనుకుంటాం. అడిగే రోజు మాత్రం పక్కా వస్తుంది. అప్పుడు మీరు ఒక హార్ష్ లెసన్ కి రెడీ అయిపోండి. అదేంటంటే ఎవడు మీకు హెల్ప్ చేయడు, చెయ్యి చాచినా హెల్ప్ చేయడు. ఆ చాచిన రిగ్రెట్ కి చేయని నొరుక్కోలు అనిపిస్తుంది మనకు, అంతేగాని ఒక్కడు వచ్చి హెల్ప్ చేయడు. సో మీ లైఫ్, మీ రెస్పాన్సిబిలిటీ. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఇప్పుడు నాకు చాలా ఫ్రీగా ఉందన్నమాట. ఎందుకంటే మీలో చాలా మంది కింద కామెంట్స్ చేస్తారు, నాకు తెలుసు. మీరు ఏం ఫీల్ అయ్యారు కింద కామెంట్ చేయండి. ఐ హోప్ ఎవరైతే ఈ ఇన్నర్ బ్యాటిల్స్ని ఫైట్ చేస్తున్నారో, మన మెన్ ఎస్పెషల్లీ ఈ టఫ్ టైమ్స్లో, ఇలాంటి జాబ్ మార్కెట్ క్రాష్ అయ్యే టైమ్స్లో, ఇలాంటి వరల్డ్ వార్స్ జరిగే టైమ్స్లో బీ స్ట్రాంగ్. అండ్ ఈ కమ్యూనిటీ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐల్ సీ యూ గైస్ ఇంకొంచెం ఎంటర్టైనింగ్ వీడియోస్ వస్తాను. అంటిల్ దెన్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వన్.